యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేత పద్మ గారు ఈ రోజు మీ ముందుకి రకరకాల ఐటెంతో అంటే లెహరియా జార్జెట్, అలాగే కాటన్ కోటాలు, అవి ఒక 4 ఏమో గద్వాలు ప్యూర్ పట్టు కాకుండా సీకో పట్టు లాంటి చీరలతో మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే మస్ట్గా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకు అంటే 90,000 సబ్స్క్రైబర్ రీచ్ అయిపోయాము. ఇంకొక 10,000 వస్తే 1,00,000 సబ్స్క్రైబర్ అయిపోతాము. ఓకే, ఇలాగే నన్ను మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీ కామాక్షిదేవి అయి నమో నమః, సద్గురు అయి నమః, ఓం నమ శివాయ. కుంభమేళాకి వెళ్ళాలని అందరూ అడగడమే, పద్మ గారు కుంభమేళా వెళ్ళారా అని. ఎందుకో దేనికే భయపడిన కానీ కుంభమేళా అంటే అది మన గ్రిప్ లో ఉండదు కదా, ఇట్లా వెళ్ళాలనేది. చాలా ట్రాఫిక్ జామ్ అని, చాలా మంది తొక్కిసలాట్లని వినటం వల్ల కొద్దిగా వెనకడిగేస్తుంది. కానీ 2 రోజులుగా బాగా బుర్రలో కుంభమేళా వెళ్ళాలి. కుంభమేళా అంటే నాకు శివయ్య నుంచి పిలుపు వచ్చిందన్న నా భావన. ఎందుకంటే అందరూ అడుగుతున్నారని కాదు, మనసులో ఉన్న కొద్ది ఆ క్రౌడ్ లో మనం వెళ్ళగలదేమో, లేదో ఇబ్బంది అయిపోతుందేమో, చాలా దూరం నడవాలంటున్నారన్న కొంచెం భయం. ఇంకొకటి ఎవరు అంత దూరం తోడు ఎవరు లేరు. ఫస్ట్ వెళ్దామా అంటే కూడా వెళ్దాం పద్మ గారు పదండి వెళ్దాం అనేవాళ్ళు ఎవరు లేరు. 2-3 అన్నా కూడా వాళ్ళని నేను ఈడ్చుకెళ్ళానండి. అమ్మ బాబోయ్, నేనేమో ఫాస్ట్ వెళ్ళిపోతాను. నాకంటే ఫాస్ట్ ఉన్నోళ్ళు అయితే బెస్ట్. అందువల్ల నేను కూడా ఎవరిని తోడు పెట్టుకోవాలనుకోలేదు. ఎందుకంటే అందరితోటి అలాంటి సందర్భాలకి మనం 4 పట్టుకుని వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా తీసుకురాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి శివయ్య నాకు పిలిపిస్తే కంపల్సరీ వెళ్ళి రావాలని మనసులో అయితే ఉంది. మనసులో ఆశ వచ్చింది అంటే ఆయన పిలిపి వచ్చినట్టే భావన నాకు ఎప్పుడూ కూడా. ముందు ఇంటిమేషన్ ఇస్తారు, ఫలానాది నువ్వు చెయ్యి అన్నట్టు. అది నేను ఆయన ఆజ్ఞ అనుకుని చేసేస్తాను ప్రతి పని కూడా. ఇది కూడా మరి ఇప్పటి వరకు నాకు వెళ్ళాలని అనిపించకపోవటం, 2 రోజులుగా రాత్రంతా కుంభమేళా మైండ్ నిండా. ఎందుకో మరి కుంభమేళా వెళ్ళాలి. సరే చూద్దాం, ఆయన పిలుపు వస్తే దారి ఏదో రకంగా మనకు తపన అనేది ఉంటే దారి ఆయనే చూపిస్తాడు. చూసి తప్పకుండా కొంచెం ఫాస్ట్ గా ఉండే వాళ్ళు అయితే తోడు దొరికితే వెళ్ళొచ్చండి. ఫ్లైట్ లో వెళ్ళాలంటే దాని బదులు కార్ వేసుకెళ్ళటం బెస్ట్. నిజంగా 40,000 35,000 ఉందంట ఫ్లైట్ లో వెళ్ళినా కూడా చాలా దూరం నడవాలి. అక్కడ మళ్ళీ వెహికల్స్ కి ఇవన్నీ చాలా డబ్బులు అయిపోతాయండి. కుంభమేళా వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు అయిపోతుందండి ఫ్లైట్ లో వెళ్ళి రావాలంటే. అందువల్ల ఇంకా ఎవరన్నా ఉంటే కార్ వేసుకెళ్ళిపోవటం బెస్ట్. డ్రైవర్ అంటున్నాడు మొన్న కంచి వెళ్ళొస్తే, అమ్మ వెళ్ళిపోదాం అమ్మ కుంభమేళా అని. సరే చూద్దాం, ఆగు 2 రోజులు. ఎవరన్నా అంటే స్వప్న వైట్లా అని ఆ అమ్మాయి ఒక నెంబర్ పెట్టింది మొన్న తన రీల్లో. ఈ నెంబరు హిందూ టెంపుల్ గైడ్ వాళ్ళు ఎవరో ఇచ్చారు. వాళ్ళు స్లీపర్ కోచ్ నుంచి హైదరాబాద్ నుంచి కుంభమేళా తీసుకెళ్లి వారణాసి శివయ్య దర్శనం చేయించి గంగారు చూపించి తీసుకొస్తున్నారు. మీకు ఎవరికన్నా కావాలంటే నెంబర్ నోట్ చేసుకోండి అని నెంబర్ ఇచ్చింది. కానీ నెంబర్ చూస్తే వాళ్ళు అసలు స్పందించట్లేదండి. నెంబర్ ఆల్రెడీ అది కూడా ట్రై చేశాను, దొరికితే కనుక అలా స్లీపర్ కోచ్ లో వెళ్ళిపోవచ్చు కదా హ్యాపీగా అని. అవ్వలేదు. శివయ్య అనుకుని ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? ఇంకా నేను కట్టుకున్న చీర వచ్చేసి ప్యూర్ లెనిన్ శారీ అండి. ప్యూర్ అంటే ప్యూర్ లెనిన్, చాలా అద్భుతమైన శారీ. ఆల్రెడీ ఒక శారీ కట్టుకుని వీడియో చేశాను. నాకు బ్లౌజ్ మా టైలర్ ఇలా కుట్టారండి, నేనే ఇలా కుట్టించుకున్నాను. చాలా బాగా కుట్టారు, ఇలా బటన్స్ పెట్టి. అలాగా డైటింగ్ మానేసానా, మళ్ళీ వచ్చేసాను. చెయ్యాలి అంటే నాకు పూజలతో టైం సరిపోవట్లేదు. ఇంకా డైటింగ్ కి ఎక్కడికి వెళ్ళాలి, కంపల్సరీ మళ్ళీ మొదలు పెట్టాలండి. ఇదే దీంట్లోనే సేమ్ దీంట్లోనే ఇదిగోండి ఓ చీర ఉంది, చాలా బాగుంది బ్లౌజు. దీనికి మళ్ళీనే బార్డర్స్ వచ్చి ఉంది. ఇందులోనే నేను కట్టుకున్న చీరలోనే ఉంది. 5,000 8,000 మధ్యలో ఉందండి చీర. అదొకటి. ఇది నిన్న ఒక కస్టమర్ అడిగారు చీర, అడిగితే సోల్డ్ అవుట్ చెప్పా. ఆవిడ మళ్ళీ మెసేజ్ పెట్టి సేమ్ తెప్పిస్తారా అని పెట్టారు. సరే అడిగారు కదా, ఇంకా చాలా చీరలు ఉండాలి వెతుకుదామని చెప్పి చీరలన్నీ తిరిగేసి వెతికి ఫోటో పెట్టా. ఈ చీర పక్కన పెట్టేసి దీని సంగతి తర్వాత చూస్తారంట, కాటన్ చీరలు ఉంటే ఫోటోలు పెట్టండి అని మెసేజ్ పెట్టారు. వెంటనే నెంబరు బ్లాక్ అనమాట. ఎందుకంటే అంత అవసరం లేదు మనకి, ఆడుకుంటారు కదా పద్మ గారితో కొంతమంది. ఇది టిష్యూ లేనినండి చీర అది. ఓకే, తర్వాత నేను పర్ఫెక్ట్ గా ఉంటేనే, లేదంటే అమ్మ పైన పర్వాలేదు పంచిపెట్టేసుకుంటానండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది చెప్పాను కదా ఇప్పుడు గద్వాల్లో
బాగుంటాయి ఈ చీరలు. సింపుల్ గా ఉంటాయండి, 5,000 లోపు ఉంటాయి. చాలా రిచ్ పళ్ళు ఉంటుంది. ఇలాగా మీరు సిల్క్ చీర కట్టుకున్న అంత క్యారీ చేయొచ్చు, ఫ్రీగా ఉంటుంది శారీ. ఇది వచ్చేసి ఇలా బ్లౌజు స్నఫ్ కలర్. కొనుక్కున్న రోజే అనుకున్నాను ఈ చీర నాదే అని. బాగుంది. సిల్వర్ బుట్టి గోల్డ్ బుట్టి వచ్చి ఇట్లా ఉంటుంది. ఎంత బాగుందో కదా. అది 5,000 లోపు ఉంటుందండి చీర. అందులో ఇది ఒక చీర మస్టర్డ్. చాలా బాగున్నాయి ఈ చీరలు అయితే, బాగా నచ్చుతాయి నాకు కూడా. కొన్ని భలే నచ్చుతాయండి. అందులో ఇది ఒకటి పింక్ ఉల్లిపాయ కలరు పళ్ళు బ్లౌజ్. ఓకే, ఇంతవరకు అవి ఉన్నాయి. తర్వాత ఇవి ఫ్యాన్సీ జార్జెట్. ఇవి బాగా మన్నుతాయండి. అసలు ఇస్త్రీతో పని ఉండదు, రోలింగ్ తో పని ఉండదు. ఇలా ఉంటుంది చీర. బ్లౌజ్ వచ్చేసి బ్లూ వస్తుంది, హ్యాండ్ కి బార్డర్ ఉంటుంది. ఇదో చీర. ఇవి మళ్ళీ వచ్చేసాయి చీరలు. ఇదో చీర. రేట్లు వేటికి చెప్పట్లేదు నేను. ఇదో చీర. ఇవి అసలు మనకి రోలింగ్ తో పని లేదు, ఇస్త్రీలు రోలింగ్లు ఆ పని లేకుండా ఉంటాయి. ఇది ఒక చీర. ట్రిపుల్ కలర్ వచ్చింది. 1 2 3 కలర్స్. మా అపార్ట్మెంట్ లో కూడా కుంభమేళకి వెళ్ళారండి. తెలిస్తే వెళ్ళిపోదును, నాకు తెలియలేదు. వెళ్ళొచ్చేసారు. ఓకే, జర్నీయే చాలా టైం చిరాకెట్టింది. అక్కడైతే మేము హ్యాపీగానే చేసి వచ్చామన్నారు. భయపడిపోయినంత ఏం ఉండదండి. మనకు ఆ దేవుడి దయ ఉంటే హ్యాపీగానే వెళ్ళి హ్యాపీగా రావచ్చు. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తితే కానీ ఇలాంటిది మనకు దొరకదు. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా 15 రోజులు టైం ఉంది. కాబట్టి ఎవరెవరి అవకాశాలను బట్టి వారు వెళ్ళి చూసేసి రావచ్చు. నాకు కూడా గట్టిగా సంకల్పం వచ్చేసింది వెళ్ళాలి ఏమైనా సరే అని. చూస్తాను, ట్రై చేస్తాను. ఏం దొరకకపోతే కార్ పెట్టుకుని వెళ్ళిపోతానండి. మా డ్రైవర్ చాలా మంచోడు. కంచెల్లో వచ్చానా, మొన్న నైట్ ఆదివారం నైట్ 9 o'clock ఇక్కడ బయలుదేరాము. మార్నింగ్ 6 కల్లా తీసుకెళ్లిపోయాడు. ఎక్కడ స్టే అవ్వలేదు. ఎక్కడన్నా వాష్రూమ్లకు ఆగింది తప్ప, పెట్రోల్ దగ్గర బంక్ దగ్గర. చాలా హ్యాపీగా. అసలు నిద్ర వస్తే 1 గంట పడుకుందాం అనుకున్నా కూడా వాడు నిద్ర రాలేదని దర్జాగా తీసుకెళ్లిపోయాడు. ఆల్రెడీ ముందు రోజే రూమ్ బుక్ చేసుకున్నందుకు మాకు రూమ్ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నాం. నువ్వు శుభ్రంగా పడుకోరా, నేను అలా షాపింగ్ చేసుకుని వస్తానని నేను ఫ్రెష్ అయిపోయి ఆటో పట్టుకుని వెళ్ళిపోయాను షాపింగ్లకి. అయిపోయింది. మధ్యాహ్నానికి బెంగళూరు నుంచి మా అమ్మ వాళ్ళు నాన్నగారు వాళ్ళు వచ్చారు. అదే బ్రాంబల్ చెప్పాను కదా, భవానీ గాయత్రి గారు. అది లెహరియా జార్జెట్. ఇది కూడా లెహరియా జార్జెట్. ఈ పగడం కలరే బ్లౌజ్ వస్తుంది. షాపింగ్ నుంచి వచ్చేసి భోజనం చేసేసి శుభ్రంగా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుని వెంటనే స్నానాలు చేసేసి అభిషేకానికి వెళ్ళిపోయాం. 4 గంటల టైం. 4 గంటలకి ఓపెన్ అవుతుందండి గుడి. మళ్ళీ మాకు 5 గంటలకి అభిషేకం టికెట్ అనమాట. అభిషేకానికి వెళ్ళిపోయాం. 6:30 పావుతకు 7 బయటకు వచ్చి చిన్న రీల్ పెట్టాను కదా, వాయిస్ నాకు పెద్దగా వినిపించలేదు. కానీ చిన్న రీల్ పెట్టాక మాకు అమ్మవారు ప్రసాదం చాలా అద్భుతంగా ప్రసాద వితరణ మాతో చేయించారు. తర్వాత మాకు తీసుకెళ్లి అమ్మవారు వంటశాల దగ్గర కూర్చోబెట్టి మాకు అన్ని రకాల ప్రసాదాలు కప్పుల్లో పట్టుకొచ్చి ఇచ్చారండి. ఒక పంతులు గారు ఇంతే ఉన్నారు ఆయన. శుభ్రంగా భోజనం తిన్నట్టు అన్ని రకాలు తినేసి 4 ఫోటోలు దిగేసి అంతే వచ్చేసి మా డ్రైవర్ని ఇంకో గంటన్నర పడుకోమ్మా వెళ్ళిపోదాం అనేసి అంతే. ఒక్కరోజే పగలు. మళ్ళీ నైట్ బయలుదేరి నిన్న మార్నింగ్ కి భీమవరం వచ్చేసానండి. సింగిల్ గా ఒక్కదాన్ని డ్రైవర్ని పట్టుకుని వెళ్ళిపోయాను నా కారు వేసుకుని. అమ్మవారు నాకు చిన్న వాహనం ఇచ్చింది, అది పట్టుకుని వెళ్ళిపోయాను, వచ్చేసాను. అది దేవుడి దయ ఉంటే అన్ని అలా జరిగిపోతాయండి. అది మనకు కూడా తపన ఉండాలి భగవంతుడి పట్ల. ఇవన్నీ ఇప్పుడు చూపించే అన్ని లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్ తో. కింద ఏ బార్డర్ ఉందో ఇదే కలర్ బ్లౌజ్. ఓకే, సోది ఎక్కువైపోయిందే. 90,000 సబ్స్క్రైబర్ అయిపోయారు కదా, హ్యాపీగా ఉందనమాట. చాలా లేట్ గా వస్తున్నారండి సబ్స్క్రైబర్స్. ఫుల్ గా వచ్చేసేవాళ్ళు ఇది వరకు అయితే. ఇది కూడా లెహరియా జార్జెట్ గోల్డ్ బార్డర్. మీకు వాట్సాప్కి వస్తే మీకు రేట్లు చెప్తాను. మీకు నచ్చితే కొనండి, లేదంటే నో ప్రాబ్లం. ఇది కాటన్ కోటా చీర అండి. ఇదే కుచ్చిళ్ళు, ఇదే బ్లౌజు, ఇదే పళ్ళు వచ్చి చీర అంతా ఇలా ఉంటుంది. ఇలా ఇది వచ్చేసి 2000 పడుతుంది శారీ వచ్చి ఒక్క చీర. ఓకేనా. ఇది ఒకటి. ఇది గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతా అక్కడక్కడ బంచెస్ కింద పువ్వులు ఉంటాయి. ఏ చీర అయినా 2000 పడుతుంది. ఇది మెత్తటి కాటన్, గ్లాస్కో కాటన్ అంటాను కదా నేను. ప్యూర్ హెవీ క్వాలిటీ కాటన్ చీర.
1900 అలా పడతాయి. ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నాది. ఇదో చీర ఏదైనా ఇంకా 2000ఏనండి. మళ్ళీ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఏం కాదు. అద్భుతమైన చీరలు అన్నమాట. ఇవి గ్లాస్కో కాటన్ లాగా మెత్తగా ఉంటుంది. ఇది ఒకటి, ఇప్పుడు బ్లూ ఒకటి, వైట్ ఒకటి. ఓకే, ఇది వచ్చేసి నెట్ కాటన్. ఎంత బాగుంటుందో చీర. రెడ్ది బ్లౌజ్ వస్తుంది. కట్టుకుని చూస్తే చాలా బాగుంటాయండి ఈ చీరలు. రెడ్డే బ్లౌజ్ వస్తుంది. ఇలా ఉంటుంది. నెట్ అంటే అలా అలా ఎక్కువ గెంజి పెట్టేస్తే బిరుసుగా ఉంటుంది, కానీ లేకపోతే చాలా బాగుంటాయండి ఈ చీరలు. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఒకటి, ఈ కింద బార్డర్ వస్తుంది, పైన చిన్న బార్డర్ ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది, కలంకారీ ప్రింట్. అది ఈ చీర కూడా అంటే వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కాటన్, నెట్ కాటన్. ఇది ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, సంపంగి కలర్. దీనికి ఈ వంగపూ రంగు బ్లౌజ్ వస్తుంది. 2000 అండి ఒక్క చీర. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే పర్వాలేదే. ఇది కూడా అంతే. ఇవన్నీ ఒక్క చీర కాస్ట్ 2000. అలాగే ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది. ఇది కూడా మీకు ఇలా ఉంటుంది చీర. లంగావణి స్టైల్ అనమాట అది. ఇది ఈ బ్రింజాల్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర చూసారు ఎంత బాగుందో. ఇదొకటి. ఇదొకటి. చాలా బాగున్నాయి చీరలు. ఇదొకటి పగడం కలర్ బ్లౌజ్ వస్తుంది, గ్రే అండ్ బ్లూ సారీ. ఇది కూడా పగడం కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర చూస్తే అద్భుతంగా ఉంటుంది. కట్టుకుంటే బాగుంటాయండి చీరలో. ఇలా ఉంటుంది ఫుల్ బ్రైట్ గా. అలాగే ఇది జార్జెట్, క్రేప్ జార్జెట్ అండి శారీ. ఇలా బార్డర్ వచ్చి ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది, బ్లూ. శారీ అంతా ఇలాగా చుప్పులు బూటీ ఉంటుంది. అలాగే ఇది గద్వాల్లో సీకోలో చెప్పాను కదా, ఇది పళ్ళు అండి రిచ్ గా. సేమ్ గ్రీనే బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓహో గడి వచ్చింది బ్లౌజ్. శారీ అంతా ఇలా బ్లూ ఉంటుంది. ఎంత బాగుంది చూసారా. ఈ చీరలో 5500 లోపు ఉన్న చీరలండి. సింగిల్ శారీ అయితే షిప్పింగ్ కూడా ఉంటుంది. మీరు ఎలా కట్టుకున్నా మన్నుతాయండి చీరలు, బాగా మన్నుతాయి. ఓకే, అలాగే ఇది కూడా ఇందాక చూపించాను కదా వెడల్పు మడతలు, మన్నికి చాలా బాగుంటాయండి. ఈ వైలెట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ చీరలు చేసినప్పుడు కంటే ఉట్టప్పుడు అడుగుతారు. ఇందులో కూడా ఓ చీర వెళ్ళిపోయింది. ఇది కూడా చాలా బాగుంది. బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఈ చీర కూడా అవైలబుల్ గా ఉంది. దీంట్లో మళ్ళీ ఇలా కుట్టు వచ్చిందండి. ఇలా కుట్టు వచ్చి ఓ చీర ఉంది, గ్రే అండ్ ఆరెంజ్ కలర్. చీర అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ లాగా ఇలా కుట్టు వచ్చింది. ఇలా ఉంటుంది బార్డర్ లో. ఇది చీర. చీరలు నచ్చేసే అనుకుంటున్నాను కదా, బాగున్నాయి కదా. ఇది చందేరి శారీ అండి. ఇది కూడా చందేరి శారీ, ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి వీటికి. ఇది కూడా చందేరి శారీ, కాకపోతే ఇది గంగా జమున బార్డర్. రెడ్ బ్లౌజ్ వచ్చి స్ట్రైప్స్ వస్తాయి ఇలాగే, ఈ కాపర్ స్ట్రైప్స్ లాగా. ఓకేనా. కుంభమేళ వెళ్ళాలి కుంభమేళ వెళ్ళాలి అంతే, వెళ్ళొచ్చేస్తే హ్యాపీ. ఇది కాంతా వర్క్ వచ్చింది, ప్యూర్ చందేరి శారీ అండి. అదే బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు చందేరి లైట్ వెయిట్ లో. ఇది 4000 లోపు చీరండి, తక్కువ రేటే, 3000 లోపే ఉంటుంది. అదొకటి. అలాగే ఇది సెమీ టసర్ చీర, ఇదొకటి. ఇది బెంగాలీ కాటన్ చీర టైప్ అండి. చీర అంతా ఇలా ఉంటుంది, రిచ్ గా పళ్ళు ఉండి చిన్ని ఫ్లవర్, ఇప్పుడు ఈ చిన్ని ఫ్లవర్ ఏది ఉందో అదే బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్. ఓకే, ఈ చీర కూడా ఎవరో అడిగారు, డబ్బులు వేసారో వేయలేదో గుర్తులేదు నాకు. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట చీర అంతా. ఇది కూడా సెమీ టసర్ కాంతా వర్క్, అట్లా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఓకేనా. ఇది సెమీ టసర్ చీరే, ఇలా ఉంటుంది. బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్, ఈ డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది, చిన్ని పువ్వులు వస్తాయి ఇట్లా. ఇది వచ్చేదండి.
ఇలా ఉంటుంది. ఖాదీ లెనిన్ పళ్ళు. బ్లౌజ్ మాత్రం కొంచెం బ్రైట్ గా వస్తుంది. ఇది బ్లౌజ్. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే కనుక నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ మస్ట్గా వేయండి. మీరు వేసే లైక్ నా ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుందని తెలియజేసుకుంటూ, నేను కట్టుకున్న లెనిన్ చీర ఇదే చీర అంటే సేమ్ ఉండదు, ఒక్కొక్క పీసే కొంటాను నేను మోడల్కి. దీంట్లో కావాలంటే లెనిన్ ఆల్రెడీ చూపించేసాను కాబట్టి నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.